హలో అండి అందరికీ. నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలోని ట్రైబల్ పార్క్లో ఉన్నాను. ఈ రోజైతే ట్రైబల్ పార్క్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆదివాసులు వాళ్ళ సంస్కృతి కళారూపాలు ఎలా ఉంటాయో ఇక్కడ విగ్రహాల రూపంలో వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ కళారూపాలని కళ్ళకు కట్టేలాగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉండే ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఎలా నివాసం ఉంటారో, వాళ్ళ జీవన విధానం ఏంటో అనేది, వాళ్ళ సాంప్రదాయ విధానం ఇక్కడ కళారూపంలో ఉట్టిపడేలాగా విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ట్రైబల్ పార్కులో ఆదివాసులు డప్పు వాయిద్యంతో నృత్యం చేస్తున్నట్టు కళారూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ట్రైబల్ పార్క్ అండి. ఈ ట్రైబల్ పార్క్లో చుట్టూ దట్టమైన అడవి, ఆ అడవిలో మధ్యలో ఈ పార్కు స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఉండేలాగా ఆదివాసుల కళారూపాలు ఉట్టిపడేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మనిషి ఒక డోలు వాయిస్తున్నట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనిషి డోలు వాయిస్తుంటే మిగతా ఆడవాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక సాంప్రదాయ నృత్యం అనేది ప్రదర్శించబడతారు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఒక సాంప్రదాయమైన డ్రెస్లో వాళ్ళ కళాకృతులు ఉట్టిపడేలాగా వేషాలు వేసి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నాట్యం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో వీళ్ళ కట్టుబాట్లు సాంప్రదాయం చూసి చాలామంది నవ్వుతారు, కానీ అసలైన కట్టుబాట్లు సాంప్రదాయం వీళ్ళు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. మన దేశంలో పురాతనమైన ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళే ఆదివాసులు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన దేశానికి కొన్ని ఆచార వ్యవహారాలు పురాతన నుంచి, సింధు వ్యవస్థ నుంచి బయటపడిన మొదటి ఆచార వ్యవహారాలు వీళ్ళ నుంచే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్న వ్యక్తి చూశారు కదా, తల మీద 2 కొమ్ములతో మధ్యలో నెమలి పింఛంతో వాళ్ళ సాంప్రదాయానికి గుర్తుగా వాళ్ళు తలపాగను ధరించి నాట్యం అనేది చేస్తారు. ఇది ట్రైబల్ పార్క్ అనేది బీజాపూర్లో ఉండే ట్రైబల్ పార్కు. చుట్టూ అంటే ఒక రోడ్డు పక్కన ఉండే ఈ ట్రైబల్ పార్కు చుట్టూ ప్రకృతి వనంతో ఉండి అక్కడక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కలగజేసి పబ్లిక్ ఎప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చి వాళ్ళ పనులు, వాళ్ళ ప్రశాంతతని, వాళ్ళ వాకింగ్ని, ఎక్సర్సైజ్ని చేసుకుని వెళ్ళేలాగా ఈ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కులోకి ఇప్పటికే పబ్లిక్ వచ్చేసారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతతని వాళ్ళు గడిపేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఫిట్నెస్ పెంచుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా, నేను ఒక ఐటమ్ దగ్గర ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీకు ఈరోజు దీని గురించి చూపించాలనుకుంటున్నాను. ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆదివాసులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పార్కులో కొంచెం సేపు వాళ్ళ ప్రశాంతతని గడిపేసి వాకింగ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే దగ్గర ఒక ఐటమ్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒక తండ్రి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ కానిస్తున్నాడు. నేనైతే ఇక్కడ ఉన్న ఐటమ్ని ఒకసారి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది నేనైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఈ ఐటమ్స్, ఎక్సర్సైజ్ ఐటమ్స్ ప్రాక్టీస్ చేసి కొంచెం సేపు ఈ ట్రైబల్ పార్కులో వాకింగ్ చేసి ప్రశాంతత కోసం టైంపాస్ చేసి వెళ్ళిపోతుంటాను. నాకైతే ఇక్కడికి ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ పార్కులోకి వచ్చి ఒక్కసారి నడక ప్రారంభిస్తే ప్రశాంతత అనేది నాకైతే వచ్చేస్తుంది. ఈ ట్రైబల్ పార్కు డెవలప్మెంట్కు ఇక్కడున్న గవర్నమెంట్ కొన్ని కోట్లయితే ఖర్చు పెట్టడం జరిగింది. నేనైతే ఇక్కడున్న పార్కులో కొన్ని ఐటమ్స్ మీకు చూపించాలనుకుంటున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల చూపించలేదు. ఈరోజైతే ఈ ఐటమ్ నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరో నెక్స్ట్ వ్లాగ్తో మేము